ఇంతవరకు ఆయనకి స్తుతి ఆరాధన చెల్లించుండగా మరి దేవాది దేవుడు మరి ఈ సమయం మందు ఆయన మనతో మాట్లాడలాగున మనమందరము మరి ఎదురు చూద్దాం, మనసుల్లో దేవుని ప్రార్థిద్దాం. మరి ఆయన మాటలకై మరి చెవిగలిగిన వారముగా వినగలిగే వారముగా సిద్ధపడి ఉందాం. మరి సమయం మందు మరి మన మధ్యలో ఉన్న బ్రదర్ లోకేష్ వచ్చి మరి దేవుని మాటలు పంచుకోవాల్సిందిగా కోరుచున్నాం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. మరి ఒక చిన్న పాట, ఒక పల్లవి ఈరోజు పాడుకొని ప్రారంభిద్దాం అనుకున్నాం. హోసన్న గురించి, మన అనుదినము విజయము మనదే, జయశీలుడైన యేసునిలో. జస్ట్ ఒక పల్లవి వరకు మ్యూజిక్ లేకుండా జస్ట్ ఎవరైనా పాడడానికి హెల్ప్ చేయండి. దినము విజయము మనదే, జయశీలుడైన యేసునిలో భయమే లేదు. దినదినము భయమే లేదు, మాకు దిగులే లేదు. సైన్యములకు అధిపతి ఉండగా సాతానుని ఓడించెను. స్వేచ్ఛా జీవము నాకిచ్చెను, పాప శాపమును తొలగించెను. పరిపూర్ణ జీవము మాకిచ్చెను. హోసన్నా జయము మనదే, హోసన్నా జయము మనదే, హోసన్నా జయము మనదే. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నిజంగా ఈ మట్టల ఆదివారం అని అంటే నేను మర్చిపోయాను యాక్చువల్లీ. అంటే ఉదయం గుర్తొచ్చింది, కానీ నేను ఎంచుకున్న టాపిక్ దీని నుంచే తీసుకున్నా, బట్ నాకు తెలియదు ఆ విషయం. ఐ థింక్ అంటే నేను అప్పుడు నా టాపిక్ గురించి ఒక పాట పాడుకుంటున్నా. ఈ పాట అనుదినము విజయము మనదే, జయశీలుడైన యేసునిలో హోసన్న జయం మనదే అనే పదాలు వస్తాయి. ఈ పాట ఈరోజు చర్చిలో పాడితే బాగుండు. తెలియకుండానే మట్టల ఆదివారం కనెక్టెడ్ దానికి ప్రిపేర్ అయ్యాం, తెలియకుండానే అనుకున్నాం. సో ప్రైజ్ ది లార్డ్. ఓకే, జస్ట్ మార్క్ సువార్తలో 11వ అధ్యాయం. మట్టల ఆదివారం అంటే అందరికీ తెలుసు కదండి. యేసుప్రభు వారు యెరూషలేంకి ఎక్కిపోయిన తర్వాత ఒక గాడిద పైన ప్రయాణిస్తారు. బేతనియా, బేత్పగే ప్రాంతాలకు వచ్చినప్పుడు ఒక గాడిదని తీసుకొచ్చి, సో ఈ అధ్యాయంలో ఒక అంటే ఎంతవరకు అంటే ఒక రిచువల్గా మనం ఈరోజు ధ్యానించము. దీంట్లో ఉన్న ఒక డైమెన్షన్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం యొక్క ఒక పరిమాణం గురించి ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ఎలా ఇది అక్కడక్కడ ఈ చాప్టర్లో ఎలా ప్రస్తావించబడింది, దాన్ని మన అనుదిన జీవితంలోకి ఎలా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి ఈరోజు మన టాపిక్. ఓకే, టాపిక్ టైటిల్ పేరు ఏంటంటే విశ్వసించితిని గనుక మాటలాడితిని. సో ఓకే, త్వరగా మనం చూసుకుందాం. ఇక్కడ చూడండి, 11వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి అక్క. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పేగా బేతనియా అను గ్రామమునకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యుల్లో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనను మీరెందుకు ఇలాగ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. ఆమేన్. ఆమేన్. ఆమేన్.
ఆ 3వ అధ్యాయంలో లాస్ట్ మాటలు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. కావలసి ఉన్నదని చెప్పుడి. కావలసి ఉన్నదని, ఓకే, ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తత్క్షణమే, నాతో పాటు అందరూ కలిసి చెప్పండి, తత్క్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పెను, చెప్పి వారిని పంపెను. అక్కడ మాటలు మీరు బాగా గమనించండి. వీళ్ళకి ఒక గాడిద కావాలి, ప్రభువుకు గాడిద కావాలి. ప్రభు ఏం చెప్పి పంపిస్తున్నాడంటే, ప్రభువు నాకు కావలసి ఉన్నదని చెప్పండి. అప్పుడు ఏం జరుగుద్దంటే తత్క్షణమే, వెంటనే. మత్తయి సువార్తలో ఏముంటుందంటే వెంటనే, 2 ఇమీడియట్గా మీకు దాన్ని తోలి పంపిస్తాడు. ఇదే మన ఈ ఒక్క మాట, ఈ విషయము మనకి ఈ త్రూఅవుట్ ద చాప్టర్ అంతా కూడా 11వ అధ్యాయం మొత్తం కూడా అలాగే ఉంటుంది. ఈవెన్ ఇదే ప్రస్తావన 4 సువార్తల్లో కూడా చెప్పబడింది. సో ఇందులో ఇంకో దగ్గర చూసినప్పుడు ఏంటంటే, ఆయన బేతనియా, బేత్పగే ఈ ప్రాంతాల నుంచి తిరిగి వస్తున్నప్పుడు లేకపోతే వెళ్తున్నప్పుడు అక్కడ ఒక అంజూరపు చెట్టును చూస్తాడు. అక్కడేమో పళ్ళు ఉండవు. ఉన్నప్పుడు ఏమంటాడు, నువ్వు ఇంకెప్పుడు కూడా కాపు కాయకుందుగాక అని చెప్తాడు. తర్వాత రిటర్న్లో వచ్చినప్పుడు పేతురు లేకపోతే శిష్యులు చెప్తారు, ప్రభు నువ్వు చెప్పినట్టు ఇక్కడ జరిగింది అని చెప్పేసి. అప్పుడు ప్రభు ఒక మాట చెప్తాడు. ఏం చెప్తాడు? అదే అధ్యాయంలో 20 నుంచి చూస్తే 24 వచనాల వరకు ఉంది. 21 నుంచి చదవండి. 21 నుంచి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పెను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. అక్క అదే వచనము మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఉంటుంది, చదవండి. మత్తయి 21. కాదు, 21వ వచనం. మత్తయి 21 చదవండి. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహింపబడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదువు గాకని చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 22 కూడా. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురు అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను. ఆమేన్. ఇప్పుడు మన టాపిక్లోకి డైవ్ చేద్దాం. ఇక్కడ ఈ మొత్తం ఈ 3 వచనాలు రిపీటెడ్గా ఎందుకు చదివించానంటే, ఒక్క అంశము ఇక్కడ ప్రస్తావించబడుతుంది. ఏమని చెప్తున్నానంటే, మీరు ఏదైతే మీకు ఏదైనా భౌతికంగా మన జీవితంలో అనేక శ్రమలు, సమస్యలు, అనేక పరిస్థితులు మనల్ని సముద్రంలో ఒక పడవకి ఎలాగైతే ఆటుపోట్లు అలా కొడతా వస్తాయి కదా కెరటాలు, అలాగే మన జీవితంలో, విశ్వాస జీవితంలో మనకు కూడా అలాంటి పరిస్థితులన్నీ ఎదురవుతుంటాయి. అయితే మనం పిలువబడిన పిలుపు ఏంటంటే విశ్వాసంతోనే దాన్ని పోరాడాలి. అంతేగాని శరీరంగా అంటే లోకపరంగా మనం పోరాడకూడదు, పోరాడలేము. అలా పోరాడుతూ విశ్వాస జీవితంలో కొనసాగించలేము. ఆ విశ్వాస సంబంధమైన పోరాటం ఎలా పోరాడాలి? అలాగే స్పిరిచువల్గా అనేక సార్లు మనకి అటాక్స్ జరుగుతుంటాయి. స్పిరిచువల్ అటాక్స్ అంటే ఏదో ఒక దెయ్యము ముట్టడమనో ఇవి కాదు. వాటితో పాటు కూడా మన యొక్క ఐడెంటిటీని, మన యొక్క బలాన్ని దెబ్బతీయడానికి, అంటే ఏదైనా మనం ఒక ఆధ్యాత్మికంగా ఒక పని పూనుకున్నప్పుడు నువ్వు బలహీనుడివే అని చెప్పడానికి చాలా చాలా అటాక్స్ జరుగుతాయి. సో వీటన్నిటిని కూడా ఎలా ఎదుర్కోవాలి అనే అంశమే ఈరోజు మనము చూడబోతున్నాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి వెపన్ ఏంటో ఈరోజు మనం చూడబోతున్నాం. ఎంతమందికి విశ్వాసం అంటే ఏంటో తెలుసు? మామూలు బైబిల్ డెఫినేషనే చెప్పండి. చెప్పండి అక్క. అంటే బైబిల్ డెఫినేషన్ ఒక మాట ఉంటుంది, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల్లో. కాదు 1 నుంచి. విశ్వాసం అన్నది నిరీక్షించిన వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైన వారి ఉన్నవని అనుటకు రుజువై ఉన్నది. సో ఈ విశ్వాసం అంటే ఏంటి? డీప్గా అంటే పెరిఫెరల్గా కాదు, దాని యొక్క మూలాల్లోకి మనం వెళ్ళి చూసి ఆలోచించి అర్థం చేసుకున్నప్పుడు మన జీవితంలో ఇది కేవలం బ్రెయిన్కి థియాలజీ కాదండి. మనం ఒక సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఆ సత్యం మనల్ని స్వతంత్రం చేస్తుంది. ఇది నిజంగా నాకు అడ్డంగా ఉంది.
సో ఆ సత్యం ఏం చేస్తుంది? మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఆ స్వతంత్రులుగా అంటే ఏంటి? మన జీవితంలో మనం అది అప్లై చేసి మన జీవితంలో ఉన్న సమస్యల్ని పరిష్కరించుకోవడానికి, పోరాడడానికి, ఎదుర్కొని నిలబడి నడుచుకోవడానికి అది సహాయం చేస్తుంది. అర్థమైందండి? లేకపోతే మన సొంత బలంతో మన సొంత శక్తితో చేసినప్పుడు ఎప్పుడు కూడా ఏం చూస్తాం? డెఫినెట్గా ఫెయిల్యూర్ చూస్తాం, ఓటమిని చూస్తాం. ఓటమిని అంగీకరించాలి. ఒక క్రైస్తవుడికి, ఒక క్రీస్తు నమ్ముకున్న బిడ్డకి వేరొక ఆప్షన్ లేదండి, గుర్తుపెట్టుకోండి. అంటే కొంతమంది అంటారు కదా, ఈ బైబిల్ పక్కన పెట్టేస్తే నా సంగతి ఏంటో చూపిస్తాను. నీకు ఆప్షన్ లేదు. పడితే బాధ పడాలి, అనుభవించాలి, కన్నీరు కార్చితే కార్చాలి. కానీ నువ్వు క్రీస్తుకు వేరుగా నువ్వు పోరాడలేవు, ఏ పోరాటాన్ని కూడా. సో ఎలా పోరాడాలి? ఖచ్చితంగా నువ్వు వేరే ఆప్షన్ లేదండి, విశ్వాసంతోనే పోరాడాలి. మీరు అనుకుంటున్నారు, కానీ నిజంగా చెప్పాలండి మన జీవితాల్లో, అంటే ఎవరిని కించపరిచి చెప్పట్లేదు, ఎవరిని అనుమానించో లేకపోతే చెప్పట్లేదు. నేనేం చెప్తున్నానంటే మనం వ్యక్తిగతంగా పరిశీలన చేసుకుంటే ఎంతవరకు రియల్గా నేను విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని పోరాడుతున్నాను నా జీవితంలో అని చెప్పగలం. అక్కడక్కడ ఫెయిల్యూర్స్, అంటే పడి లేచే స్థితిలో ఉండొచ్చు, కానీ ఒకటే, ఇంకా దీంతో సంబంధం లేదు. దీంతో సంబంధం లేకుండా జీవిస్తాం. ప్రతి సమస్యకి అసలు నువ్వు ఒకడొచ్చి నువ్వు క్రైస్తవుడు అని చెప్పేంత వరకు, లేకపోతే చర్చికి వచ్చేంత వరకు మనకు తెలియదు మన లైఫ్లో నేను క్రిస్టియన్గా బ్రతుకుతున్నానని కదా. సో దాన్ని ఎలాగూ మనము నిజ జీవితంలో దీన్ని అనుదినము అప్లై చేస్తూ ముందుకు సాగాలి అనే దాని గురించి మనం చూద్దాము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం ఎలాగ మనం చేయాలి? మనందరికీ ప్రార్థన అంటే తెలుసు. ప్రార్థన అంటే ఏంటి? దేవుడిని అడగడం, మన సమస్యలకి పరిష్కారానికి. ఇదంతా మనం ఇప్పుడు టాపిక్ అంతా అదే కదా, పోరాటాలకి దేవా నాకు సహాయం చేయు అని అడగడము ప్రార్థన. విశ్వాసం అంటే ఏంటి? అది జరుగుతుంది అని నమ్మడం విశ్వాసం కదా. కానీ మరి ఎన్ని ప్రార్థనలకు మనకు జవాబులు దొరుకుతున్నాయి, ఎన్ని ప్రార్థనలకి మనము నిజంగా అంటే దాని యొక్క రిజల్ట్స్ని చూడగలుగుతున్నాం. లేటో ఇమీడియటో మ్యాటర్ కాదు, టైం ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. ఎన్ని విషయాల్ని మనం అసలు నిజంగా ఒక సక్సెస్ఫుల్గా మనము విశ్వాసం ఉంచుతున్నామా? ఇక్కడ ఒక కీ ఉంది. అంటే నీ యొక్క ప్రార్థన, నీ యొక్క విశ్వాసము కలిసి పని చేయాలంటే ఇక్కడ అంటే విశ్వాసాన్ని ఆపరేషనల్ ఫెయిత్, అంటే నీ యొక్క విశ్వాసం పనిచేసేటట్టు. అంటే విశ్వాసం అంటే ఏంటంటే తెలుగులో ఏముందంటే విశ్వాసం అంటే నిరీక్షించి వాటి యొక్క నిజస్వరూపం అని ఉంది కదా. ఇంగ్లీష్లో ఏముందంటే విశ్వాసం అంటే ఫెయిత్ అంటే ఏముందంటే సబ్స్టెన్స్ అని ఉంది. ఫెయిత్ ఏంటి అంటే ఇప్పుడు అన్నం వండుకోవాలనుకోండి, ఏం కావాలి? రైస్ కావాలి. అలాంటిది ఫెయిత్. రైస్ ఉండి కూడా రైస్ కావాలి, వాటర్ కావాలి, ఫైర్ కావాలి, అన్నీ ఉన్నాయి. అప్పుడు కూడా మీకు డౌట్ ఉంటుందా, నేను అన్నం నాకు దొరుకుతుందో లేదో రేపు అని? ఎవరికైనా డౌట్ ఉంటుందా? మీ ఇంట్లో రైస్ ఉందండి, వాటర్ ఉంది, అన్నీ ఉన్నాయి, గ్యాస్ సిలిండర్ అన్నీ ఉన్నాయి, నాకు రేపు అన్నం దొరుకుద్దో లేదని ఎవరికైనా డౌట్ ఉంటుందా? ఎంతో కాన్ఫిడెంట్గా ఉంటాం కదా. బ్రదర్ ఫైత్ని జస్ట్ హీబ్రూ ఓటీ పెట్టండి. అందుకని ఈ పదాలని మనము ఒక లెవెల్ ఆఫ్ స్టడీయింగ్, అసలు బైబిల్ రెగ్యులర్గా చదువుకునే వాళ్ళు ఎంతమంది? మీరు చేతులు ఎత్తద్దు, మీ మనసులో చెప్పుకోండి. అలాంటిది మనం ఒక లెవెల్ ఆఫ్ స్టడీయింగ్గా అయిపోతున్నాము. ఎవరైనా హెల్ప్ చేసి దీన్ని కానీ పక్కన పెట్టగలిగితే ఐఎమ్ ఫ్రీ. సో ఓకే, డోంట్ డిస్టర్బ్ ఫెయిత్. మనం ఏంటంటే ఒక రూట్, ఒక అడుగు లోనికి వెళ్ళాలి. లోనికి వెళ్ళి తెలుసుకున్నప్పుడు అది మన లోనికి వెళ్తుంది, మన జీవంలోనికి ప్రవహిస్తుంది. బ్రదర్ డిస్టర్బ్ అయితే వదిలేండి, నో ప్రాబ్లం. ఓకే బ్రదర్, ఇది ఫెయిత్. జస్ట్ ఇంగ్లీష్ ఎంతమందికి వచ్చో ఇప్పుడు చేతులు ఎత్తండి, పర్లేదు. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఇంగ్లీష్ రాకపోయినా ప్రాబ్లం లేదు, నేను తెలుగులోకి మార్చి చెప్తా. వాట్ ఈజ్ ఫెయిత్? నిజానికి నేను ఈరోజు వాక్యం ఒకటి చెప్పాలనుకున్నా, దాన్ని ఏ డైరెక్షన్ వెళ్ళాలో నాకు తెలియదు. దేవుడు అనుమతించిన ఫ్లోలో వెళ్తున్నా. దేవుడే నాకు సహాయం చేస్తాడు. ఆమె ఓకే. ఫెయిత్ అంటే హీబ్రూ మీనింగ్, రూట్ వర్డ్ వెళ్తే ఏమంటుందంటే, నేను దీంట్లో స్కిప్ చేసి చెప్తున్నా, ఇక్కడ చూడండి. సెక్యూర్, స్టాండ్ ఫర్మ్, ష్యూర్, కమ్ ట్రూ, ట్రస్ట్, బీ వెరిఫైడ్. సెక్యూర్, ష్యూర్, ట్రస్ట్ అంటే ఇంకా దాని కింద మాటలన్నీ అక్కడ ఉన్నాయి కదా, అవన్నీ ఏంటంటే ఒక పిల్లర్ పైన ఆనుకున్నాను. పిల్లర్ ఎలా ఉంటుంది? సిమెంటు, కాంక్రీట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ చిన్న దానిపైన నిలబడ్డారండి మీరు. ఒక పిల్లర్ని ఆనుకొని నిలబడ్డారు, అది పడిపోద్దని మీకు భయం ఉంటుందా? అది పిల్లర్ స్ట్రాంగ్, అది ఫెయిత్ అంటే. ఇంకా కింద ఆ పారాగ్రాఫ్లో ఏముందంటే, ఒక చంటి బిడ్డ తన తల్లి తండ్రి చేతుల్లో ఉంటే ఆ పిల్లకి కలుగుతుందే, అది ఫెయిత్. ఆ కంఫర్ట్ అంటే నేను ఎక్కడున్నా నేను పడిపోతానని ఆ పిల్ల టెన్షన్ పడుతుందా? చక్కగా ఆడుకుంటుంటుంది కాళ్ళతో,
యష్నిలాగా. సో ఇలా మన కళ్ళల్లోకి చూస్తూ తనలో టెన్షన్ ఉండదు, ఏమీ ఉండదు, సింపుల్గా రెస్ట్ అయి ఉంటుంది. ఎక్కడ రెస్ట్ అయ్యి ఉంది? తన తల్లి తండ్రి వాళ్ళ పేరెంట్స్ ఆర్ గార్డియన్ ఆర్ అంకుల్ వాళ్ళ చేతుల మీద ఉంటే ఎలా ఉంటుంది ఆ పిల్లకి? అది ఫెయిత్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అండ్ బిలీవ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ రిసీవింగ్ సంథింగ్ యాజ్ ట్రూ అండ్ ష్యూర్. నమ్మడము దేని గురించి అంటే, నేను అడుగు వాటిని, నేను ఏదైతే అడుగుతున్నానో దాన్ని ఖచ్చితంగా ఖచ్చితంగా నేను పొందుకుంటానని నమ్మడం. నమ్మడం అంటే మామూలుగా ఒక లెవెల్లో నమ్ముతాం. చూడండి చెప్తా, మా అబ్బాయికి ఫీజు కట్టాలి, లేకపోతే ఏదో ఒక సమస్యలో ఉన్నాను, ఇది పరిష్కారం దొరకాలి, రేపు గడిస్తే ఎలా పరిస్థితి, ఈరోజు గడిస్తే రేపటి నా పరిస్థితి ఏంటి అని ప్రార్థన చేస్తాం, ప్రభువా నాకు సహాయం చేయని. తర్వాత లేచి నుంచి మనం టెన్షన్ పడుతుంటాం. అది కాదు ఫెయిత్ అంటే. ప్రార్థించావు కరెక్ట్గానే, దేవా నీ మీదే నమ్మకం ఉంచాను, నీకే అప్పగిప్పుకుంటున్నాను అని చెప్తాం. కానీ తర్వాత నీ భారం అంతా ఏమన్నాడంటే, నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును. కానీ మన ప్రార్థనలో భారం దించుతాము, మళ్ళీ ప్రార్థనలో లేచేటప్పుడు ఎత్తుకుంటూ వెళ్తామని చాలామంది చెప్తారు కదా, అదే చేస్తాం. దట్స్ వాట్ ఇట్స్ నాట్ ఫెయిత్, యు ఆర్ నాట్. అందుకనే నీకు ఒక మిరాకిల్, నీకు రావాల్సినటువంటి అద్భుతము స్పిరిచువల్ లైఫ్లో కూడా, ఫిజికల్ లైఫ్లో కూడా నీకు కావాల్సిన అక్కరత నువ్వు చూడలేక ఒక నిరాశలోనో లేకపోతే మానవ విధానాల్లోనో ఒక దేవుని యొక్క జీవం లేకుండానే జీవించే పరిస్థితి ఏర్పడుతుంది. ఫెయిత్ అంటే నువ్వు ఒక విషయమై మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు ఏమని చెప్తున్నావంటే, ఐఎమ్ ష్యూర్, నేను ఖచ్చితంగా నేను ఇప్పుడు అడుగుతున్న దాన్ని పొందుకుంటున్నాను. అడుగుతున్నా అంటే అడ్డమైన అడగం కదండి, నేను చెప్పేది పోరాటాల గురించి చెప్తున్నా. నాకు ఒక కార్ల పేర్లు ఏమైనా కొత్తగా చెప్పండి బ్రదర్, ఒక బెంచ్ కార్ కావాలి, లేకపోతే ఇంకో ఏదో కావాలి అంటే లగ్జరీస్ గురించి కాదు. మీరు రాయల్ పేర్లు నాకు తెలియట్లేదు, టెస్లా, థ్యాంక్ యూ, మీరు అప్డేటెడ్గా ఉన్నారు. సో మనం కాంటెక్స్ట్లో ఉందాం, సబ్జెక్ట్లో ఉందాం, అంటే డైవర్ట్ అవ్వకుండా. అంటే లైక్ అంటే మనం అడిగిందంతా ఇచ్చేస్తాడా దేవుడు? అటు వెళ్ళొద్దబ్బా. మనకి ఏంటి పరిస్థితి, ఈ ఒక పరిస్థితి, ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తారు. మీ అబ్బాయి ఇంకా సెటిల్ అవ్వలేదు, లేకపోతే మీరు స్పిరిచువల్గా ఒక విషయంలో పడుతూనే ఉన్నారు, దాని గురించే మాట్లాడుతున్నా. మీరు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఇన్ ద సెన్స్ ఆఫ్ రిసీవింగ్ సంథింగ్ యాజ్ ట్రూ అండ్ ష్యూర్, డెఫినెట్గా దేవుడు నాకు నేను ఇప్పుడు అడుగుతుందాన్ని ఇస్తాడు, జరుగుతుంది ఇది అని చెప్పడమే విశ్వాసం. అది విశ్వాసం అంటే. అందుకనే ఇప్పుడు మళ్ళీ కీర్తనలు 116:10, కీర్తనలు 116:10 10వ వచనం. నేను అడుగు మాటలాడి నమ్మిక ఇంచుతిని, నేను మిగులు బాధపడిన వాడును. అక్క మళ్ళీ చదవండి. నేను అలాగూ మాటలాడి నమ్మిక ఇంచుతిని, నేను మిగులు బాధపడిన వాడును. 10వ వచనంలో ఏముందంటే, నేను అలాగూ మాటలాడి నమ్మిక ఇంచితిని అనే మాట ఉంది. ఇదే మనము ఈరోజు యొక్క అంశము. అక్కడ ముందు ఏం జరిగింది అనేది ఒకసారి నేను చదువుతాను క్లిప్ చేస్తూ. ఆ భక్తుడికి ఏం ఏర్పడిందంటే, 116వ కీర్తన 3వ అధ్యాయం నుంచి 4, 5 అలా వచనాలు చూసుకుంటూ పోతే ఆయన పరిస్థితి ఏంటంటే, మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టితిని. ఇది మన యొక్క విశ్వాస జీవితం. ఇక్కడ వరకు కరెక్ట్గానే ఉంది. నాకు ఒక శ్రమ వచ్చింది, ఒక బాధ వచ్చింది, నేను ఒక టఫ్ ప్లేస్ గుండా వెళ్తున్నాను, ఒక డార్క్ ప్లేస్ గుండా వెళ్తున్నాను, దేవా నన్ను విడిపించు. ఇక్కడ వరకు మనం కూడా దావీదుతో పాటు ఇన్లైన్లో ఉన్నాం. నెక్స్ట్ నుండి చూడండి, యెహోవా దయాళుడు, 5వ వచనం, మన దేవుడు వాత్సల్యత గలవాడు, యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించును. నా ప్రాణమా యెహోవా నీకు క్షేమం విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలం గడుపుదును, నేను అలాగూ మాట్లాడి నమ్మిక ఉంచితిని. ఇప్పుడు అర్థమైందా? ఈ 5 నుంచి 9 వచనాలు ఏం జరిగింది చెప్తున్నాడు చూసారా? నా ప్రాణమా బీ ఇన్ రెస్ట్లో ఉండు, నేను సజీవులున్న దేశంలో నా ప్రభువుని చూస్తాను, దేవుడు నన్ను విడిపించి ఉన్నాడు, నాకు విజయాన్ని ఇచ్చాడు, ఆయన సాధువులను కాపాడేవాడు, ఆయన నన్ను రక్షించాడు. ఇవన్నీ మనం ఏమనుకుంటాం, జరిగిపోయి దేవుడు ఇలా చేశాడని. కానీ ఆయన ఏమంటున్నాడంటే లాస్ట్లో ఒక ట్యాగ్ పెట్టాడు, నేను ఇలాగ మాట్లాడి నమ్మిక ఉంచితిని. దీని నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఇదే మాటను పౌలు కోట్ చేస్తున్నాడు 2 కొరింథియన్స్ 4:14, 4వ అధ్యాయం 14వ వచనంలో. ఏమంటాడంటే, మనము కూడా అటువంటి ఆత్మనే కలిగిన వారమై
విశ్వసించితిని కనుక మాటలాడితిని అని చెప్తాడు. 4:14 తెలుగులో 4:13 ఉందా? విశ్వసించితిని గనుక మాటలాడితిని అని రాయబడిన ప్రకారము విశ్వాసంతో కూడిన ఆత్మగల వారమై ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట గనుక మాటలాడుచున్నాము. ఆమేన్. ఈ మాట ఆయన దావీదు చెప్పిన మాట నుండే తీసుకొని చెప్తున్నాడు. అంటే మన ఎదురయ్యే పరిస్థితుల్లో దావీదు ఆ భక్తుడు ఆ పరిస్థితులు ఉన్నప్పుడు ఏం జరిగిందిరా అంటే ఆ సమస్యలో ఉండేటప్పుడు ప్రార్థించాడు. తర్వాత ఏం చేస్తున్నాడంటే ఒప్పుకోలు చేస్తున్నాడు. విశ్వాసపు ఒప్పుకోలు. నా దేవుడు నాకు విజయం ఇచ్చి ఉన్నాడు, నా దేవుడు నన్ను విడుదల చేసి ఉన్నాడు, నా దేవుడు నన్ను నా ప్రాణమా నువ్వు విశ్రాంతిలోకి పొమ్ము, నేను సజీవులు ఉన్న దేశంలో నా ప్రభువుని చూస్తాను. ఆయన నన్ను ఈ మరణ పాశం నుంచి నన్ను విడిపించాడు. నిజానికి అక్కడ జరగలా ఇంకా, కానీ తర్వాత జరిగింది. అతను ఏదైతే కోరుకుంటున్నాడో, ఏదైతే దేవుడిని అడుగుతున్నాడో అది పొంది ఉన్నానని నమ్మి నోటితో ఒప్పుకుంటున్నాడు. అలాగూ నేను విశ్వసించి మాటలాడితిని. ఇక్కడ మన విశ్వాస జీవితంలో ఒప్పుకోలు అనేది చాలా ముఖ్యం. ఈరోజు మన టైటిల్కి విశ్వసించితిని కనుక మాటలాడితినంటే ఒప్పుకోలు, విశ్వాసపు ఒప్పుకోలు. ఏంటి బ్రదర్ ఈ ఒప్పుకోలుకి అంత ప్రాముఖ్యత ఉందా అంటే, మీరు నమ్మచ్చు కానీ తర్వాత మీకు జరిగే పరిస్థితులు అంటే మీ ఆరోగ్య విషయంలో కానీ, లేకపోతే మీ స్పిరిచువల్ విషయంలో కానీ, ఇంకేదైనా, లేకపోతే వ్యక్తులు, రేపు మరి డబ్బులు ఎలా కడతావు, నువ్వు ప్రార్థన చేసావు లేసావు, ఉద్యోగం చాలా టఫ్ అంటరా, రేపు ఇంటర్వ్యూ చాలా టఫ్ అంట, లేకపోతే ఆల్రెడీ పోస్టులు కొనేసారంటరా, లేకపోతే ఏదో ఇలా జరిగిందంటరా, ఇలాంటివన్నీ జరుగుతూ వస్తుంటాయి. అప్పుడు మీరు ఏమవుతారు తెలుసా? డిస్కరేజ్ అయిపోతారు. అమ్మో కొన్ని పోస్టులు కొనేసారా, లేకపోతే ఇలా అయిపోయిందా, అయితే మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా, ఇది లోకప్ మార్గాలు ఎంచుకోవడం అంటే. కానీ నువ్వు ఒప్పుకోలు చేసేవాడు అయితే, లైక్ నేను ఇప్పుడు ఇక్కడికి రాకముందు నాకు టెన్షన్ ఉందనుకోండి, దాన్ని నేనేమో అంటే ప్రభువా నాకు ఎలా ఫ్లో ఇస్తావో తెలీదు, మరి నేను ఎలా చేయాలి అనుకో టెన్షన్ పడుతున్నాను అనుకోండి, అప్పుడు నేనేమైనా ఒప్పుకోలు చేసుకోవాలంటే విశ్వసించువాడు సిగ్గుపడడు, విశ్వసించువాడు సిగ్గుపడడు. ఇది ఒప్పుకోలు. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? దేవునితో నువ్వు ఇన్లైన్ ఉండేటప్పుడు నీలోకి ఆ జీవం ప్రవహిస్తుంది. ఎందుకంటే నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. దేని మూలంగా జీవిస్తాడు? విశ్వాస మూలంగా జీవిస్తాడు. విశ్వాసం లేకుండా ఎవడు కూడా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం. దేవుని దగ్గరికి ఎవడైనా వస్తున్నాడంటే ఆయన దగ్గర నుంచి నేను పొందుకుంటాననే విశ్వాసంతో రావాలి. దాన్ని దేవుడు ఏమంటాడంటే నువ్వు విశ్వాసం అంటాడు. నువ్వు ఇస్తావా లేదో నాకు తెలియదు. కొంతమంది అంటే అది తెలియక, కొంతమంది తెలియక, కొంతమంది అదొక మంచి ఇదనుకొని డైవర్ట్ అవుతున్నారు. ఏంటంటే అది మంచిదిగా కనబడుతుంది కూడా, కానీ దాంట్లో మంచి అంటే దేవుడి ప్రకారంగా అది మంచి అనిపించుకోదు. ఏంటంటే దేవుడు నాకు ఇస్తాడో లేదో తెలియదు కానీ నేను ఆయనే నమ్ముకుంటాను అనేది దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు నువ్వు చెప్పాల్సిన మాట కాదు. ఒక విశ్వాసిగా దేవుడు నాకు డెలివర్ చేస్తాడు అంటే దేవుడు దాన్ని హ్యాపీ అవుతాడండి. నువ్వు నమ్ముతావు డిఫాల్ట్గా, ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి నమ్ముతావు. ఆయన రక్షణ దానికోసమే నువ్వు నమ్ముకుంది. ఫస్ట్ క్వశ్చన్ బేస్, నీ ఫౌండేషన్ ఏంటి? నీకేదో ఇస్తాడని నమ్ముకుంది, ఆయన ఆల్రెడీ ఇచ్చేసాడు నీకు రక్షణ, అందుకు కదా నమ్ముకున్నాం. ఎవరైనా సరే ఏదో ఒక అవకాశాన్ని బట్టి మనం ఫస్ట్లో ఒక ఉద్యోగం కోసమనో లేకపోతే ఒక అనారోగ్యం కోసమనో ప్రభువుని ప్రార్థన చేస్తే రక్షణలోకి వస్తారు. కానీ దేవుడు నిన్ను ఆ స్థితిలో ఉంచడు. ఏ స్థితిలోకి నిన్ను నడుపుతాడంటే ఆయన ఒక రక్షణలోకి, అంటే ఆయన ఒక శిలువ మరణ పునరుద్ధానాల్లో నువ్వేంటంటే విశ్వసించుతున్నావు కనుక రక్షణ పొందుతావు. నా వ్యాధి నుంచి నాకు విడుదల పొందాడు కాబట్టి నేను నమ్ముకుంటున్నానంటే బైబిల్ ఎక్కడ అలా లేదు. వ్యాధి నుండి పొందాడు కాబట్టి నేను విశ్వసించాను కనుక రక్షణ పొందాను కాదు. ఆయన మరణ పునరుద్ధానాల్లోకి నీకు నమ్మేలాగా దేవుడు నిన్ను నడిపిస్తాడు ఫస్ట్ అట్రాక్ట్ చేసి. సో నువ్వు నమ్మేది దేన్ని నమ్ముతున్నావు? ఏదో ఇస్తాడని నమ్ముకుంటున్నావా? అక్కడే ఉండిపోయావా? కాబట్టి చెప్తున్నావా ఇది ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వే దేవుడు అని నమ్ముతున్నా అని? కాదే, ఆయన రక్షకుడు, ఆయన దేవుడు. వాట్ హీ ఈజ్, అతని దేవుడు. మీరు నమ్మిన నమ్మకపోయినా అతని దేవుడు కాబట్టే నీ యొక్క తండ్రి అయినా నీ యొక్క ప్రతి అక్కరకు ఫస్ట్గా అతను ఆధ్యాత్మిక తండ్రి, ఆత్మీయ తండ్రి, అంటే నీ ఆత్మ రక్షణకు తండ్రి. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ లైఫ్, యువర్ స్పిరిట్స్, అంటే నీ యొక్క పార్ట్లు నువ్వు ఎక్కడైతే లోపం కలిగి ఉన్నావో దాన్ని సరిచేస్తాడు. అలాగే నీ ఫిజికల్ లైఫ్ కావాల్సిన నీడ్స్ని కూడా హీఈస్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ టు టేక్ కేర్. ఆయన దాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి, నిన్ను జాగ్రత్త చూసుకోవడానికి ఆయన బాధ్యుడు. హీఈస్ రెస్పాన్సిబుల్. నీ తండ్రి ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా అడుగుతావు? కాన్స్టెంట్ ఎక్స్పెక్టేషన్తో అడగాలి. దాన్ని దేవుడు అప్రిషియేట్ చేస్తాడు. దాన్ని బిలీఫ్ అంటాడు, దాన్ని ఫెయిత్ అంటాడు. ఒకసారి అబ్రహాం చూడండి,
అసలు ఆ సీను నిన్నటి నుంచి నాకు అది రియలిస్టిక్గా కనిపిస్తుంది. ఆదికాండం 15:6 1 నుంచి 6 ఇలా ఉంటుంది, చదవవసరం లేదు. అతడి 1 నుంచి 6 అబ్రహాం చాలా టెన్షన్లో ఉంటాడు. అక్కడ దేవుడు ఏమంటాడంటే, అబ్రహాము నువ్వు భయపడకు, నేను నీకు రక్షణ, నేను నీకు కేడము, నువ్వేం భయపడకు, ఆకాశ నక్షత్రాలు చూసి చెప్పు, అలా ఉంటుంది నీ సంతానము అని అంటాడు. ఏ టైంలో అంటాడు తెలుసా? అబ్రహాంకి 100 ఏళ్ళు 90 ఏళ్ళు అప్పటికి. ఆయన శరీరము రామపత్రికలో క్లియర్గా ఉంటుంది, మృతతుల్యం, డెడ్, ఇంకొక బిడ్డనిచ్చే సామర్థ్యం లేదు, ఒక వీక్. కానీ ఆయన ఆ పరిస్థితిలో, అంటే ఒక డెడ్ బాడీ అబౌట్ టు డై అనే ప్లేస్లో నువ్వు బతుకుతావు అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఆమేన్, అలాగు జరుగునుగాక. అంటే అక్కడ తెలుగులో ఏముందంటే, అబ్రహాం నమ్మెను, అది దేవునికి నీతిగా ఎంచబడి ఉంది కదా. నమ్మెను అంటే ఫెయిత్. ఫెయిత్ అంటే ఏంటంటే ఆమేన్ అంటే తెలుగులో అలాగూ జరుగునుగాక అన్నాడు, అంటే విశ్వసించాడు. సింపుల్గా చెప్పాలంటే ఆ ఫెయిత్కి డెఫినేషన్ ఇందాక చూసాం. ఏమని చూసాము? ష్యూర్ దట్ హీ ఈజ్ రిసీవింగ్. ఆమేన్ అంటే పెరిఫెరల్గా ఊరికే మనం ఆమె అని చెప్పమంటే చెప్తాం కదా, ఏమీ లేకుండా నోటితో. అలా కాదు, ఆ పదానికి ఉన్న డెప్త్ అంత ఉంది. ఏమనంటే, ఊరి 100 ఏళ్ళ పర్సన్ ఎలా చెప్పగలిగాడు అబ్బా ఆ మాట? 100 ఏళ్ళ పర్సన్ అతను, 100 ఇయర్స్, అతనికి ఛాన్సే లేదు. దేవుడు చెప్పిన దానికి ఆమేన్ ఇలా చెప్పుంటాడు. అది ఆ పదానికి అర్థం అదనమాట. ష్యూర్ ఐఎమ్ రిసీవింగ్, ఆ పదానికి ఉన్న అర్థం అది, నేను పొందుకోబోతున్నాను. దాన్ని దేవుడు నీతిగా చూశాడు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఓకే, సో మన పరిస్థితుల్లో మనం ఏంటి, విశ్వసించడంతో పాటు ఒప్పుకోలు చేయాలి. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ అనేది, ఈ విశ్వాసపు ఒప్పుకోలు మొదటి నుంచి ఆదికాండంలో చూసాం కదా. ఆమేన్ అన్నాడు అంటే దేవునితో పాటు నువ్వేం చెప్పావు అది నాకు సరి, ఎస్ ష్యూర్ అన్నాడు. ఆ ఒప్పుకోలు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం వరకు, అంటే ఆల్మోస్ట్ ఇంకా ఉంటే ఆల్మోస్ట్ జెనిసిస్ నుంచి హీబ్రూస్, అంటే కవర్ టు కవర్ అయిపోయింది ఈ మాట. ఏంటంటే విశ్వాసపు ఒప్పుకోలు. ఈ ఒప్పుకోలను బట్టే మన ఎల్డర్స్ అక్కడ హెబ్రీ పత్రిక 11:1-3 పెట్టండి బ్రదర్. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవై ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడెడు, పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. చాలక్క, అక్కడ 2వ వచనం చూడండి. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యం పొందారు. సాక్ష్యం అంటే ఏంటంటే గుడ్ రిపోర్ట్, ఇంగ్లీష్లో ఉందా? గుడ్ రిపోర్ట్. ఫర్ బై ఇట్ ద ఎల్డర్స్ ఆబ్టైన్డ్ ఏ గుడ్ రిపోర్ట్. ఏమని? ఆ విశ్వాసపు ఒప్పుకోలు. మనం ఒప్పుకుంటున్నాం కదా, దేవుడు దేంతో సృష్టించాడండి కనబడేదంతా కూడా, ఈ సృష్టి అంతటిని ఐరన్తోనా కాపర్తోనా? నోటి మాటతో. దాన్ని మనం ఏం చేస్తున్నాం? నమ్ముతున్నాం. ఇక్కడ ఇంకొక అర్థాన్ని కూడా చూడొచ్చు మనం. ఇది ఒక ఫేజ్, దాన్ని నమ్ముతున్నాం కదా. దాన్ని బట్టి ఎల్డర్స్ కూడా, ఇప్పుడు అబ్రహాం నమ్మాడు, ఆ విశ్వాసం బట్టి అతను నీతిమంతుడని తీర్పు తీర్చబడ్డాడు. ఆయన నమ్మాడు, నాకు దేవుడు ఇస్తాడన్నప్పుడు అబ్రహాం దేవుడు నమ్మాను, దాన్ని బట్టి అతను నీతిమంతుడని టెస్టిఫై. సో మన జీవితంలో కూడా దేవుడు నాకు ఇది చేయబోతున్నాడని ఎప్పుడు కూడా విశ్వాసం లేకుండా నీతిమంతుడు కాదు. ఇప్పుడు చూడండి ఒక మాట, దేవుడు ఎలా చేశాడంట, ఇక్కడ ఏమీ లేదు. ఆయన చూసేటప్పుడు ఏం కనబడింది? జెనిసిస్లో ఆదికాండంలో శూన్యం, జీరో, ఏమీ కనబడలా. అప్పుడు ఏం చేశాడు? జర్మనీ నుంచి ఐరన్, అమెరికా నుంచి సాఫ్ట్వేర్, ఇంకేదో తీసుకొచ్చి అంతా కలిపి తయారు చేశాడా? ఊరికే మనకి అర్థం కావాలి కదా. సో ఆయన ఏం చేశాడంటే, దృశ్యమైనది కనబడేది ఏది కూడా కనబడే పదార్థాలతో తయారు చేయబడలేదు, కానీ ఏమీ లేని దాంతో ఆయన మాటతోనే జరిగించాడు. నీ జీవితంలో ఏదైతే నీకు కనబడుతుందో అది లేకుండా చేయాలన్నా, నీకు కనబడింది నువ్వేదో కోరుకున్నావు అది రావాలన్నా దేని ద్వారా జరుగుద్ది? విశ్వాసంతో. ఎందుకని బ్రదర్, మార్క్స్ వార్త 11వ అధ్యాయం 22. మార్క్స్ వార్త 11:22 చదవండి. అందుకు యేసు వారితో ఇట్లనెను, అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఆ దేవుని యందు విశ్వాసం ఉంచుడి అనే దానికి రూట్ వర్డ్ తీస్తే ఏముందంటే, అక్కడ ఇంగ్లీష్లో ఉంది కదా, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని యందు విశ్వాసం ఉంచుడి. కానీ ఇంగ్లీష్లో ఆ ఇన్ అనే వర్డ్ లేదు. రూట్ వర్డ్లో ఏముందంటే హ్యావ్ ఫెయిత్ ఆఫ్ గాడ్. బ్రదర్ వైఎల్టీ యంగ్స్ లిటరల్ ట్రాన్స్లేషన్ పిక్చర్ ఒకటి పెట్టండి.
ఎందుకు ఇదంతా ఒక సబ్జెక్ట్ థియాలజీలాగా అనుకుంటున్నారా? ఇదంతా కూడా మన హృదయాల్లోకి, మన బ్రెయిన్లోకి, ఎందుకంటే ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత మీ బ్రెయిన్కి చాలా అటాక్స్ జరుగుతాయి. అందుకనే కదా రక్షణ అనేటటువంటి కవచాన్ని ధరించుకోమన్నాడు. సో మీ హార్ట్లో, మీ తలలో విశ్వాసంతో ప్యాకప్ అయిపోయి ఇక్కడి నుంచి వెళ్ళాలి మనం. అందుకోసం దీన్ని వర్కౌట్ చేసాం. బ్రదర్ పెట్టారా ఒక పిక్చర్? ఓకే, అదే ఫోటో నేను పెట్టింది కాదు. డౌన్ డౌన్ ఇది 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 యంగ్స్ లిటరల్ ట్రాన్స్లేషన్. యాజ్ ఇట్ ఈజ్గా లిటరల్గా ఉండేదాన్ని మనకు అర్థం కాకపోయినా ఉన్నది ఉన్నట్టుగా పెట్టాలని ఇది ఒక ట్రాన్స్లేషన్. ఎన్కేజేవి, కేజేవి తెలుసు కదా, కింగ్ జేమ్స్ వెర్షన్, ఎన్ఐవి, అలాగే ఇది ఒక వెర్షన్ యంగ్స్ లిటరల్ ట్రాన్స్లేషన్. దీన్ని గ్రీక్లో కూడా నేను చూశాను, ఇలాగే ఉంది. అండ్ జీసస్ ఆన్సరింగ్ సెడ్ టు దెమ్, హ్యావ్ ఫెయిత్ ఆఫ్ గాడ్. దేవునికి ఎటువంటి విశ్వాసం ఉందో అటువంటి విశ్వాసాన్ని మీరు కలిగి ఉండండి. దేవుడి విశ్వాసం ఎలాంటిదంటే, నాకు భూమి కావాలనుకునేటప్పుడు ఎవరినో ఎల్లైనో పుల్లైన అడిగి ఫోన్ చేసి మెటీరియల్ తీసుకొచ్చి భూమిని చేయలే. ఆయన విశ్వాసం ఎలా ఉందంటే మాటతో జరిగించాడు. నీ పరిస్థితిలో కూడా మాటతోనే జరుగుతాయి పనులు. అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండమని యేసుప్రభువు వారు చెప్తున్నారు. హ్యావ్ ఫెయిత్ ఆఫ్ గాడ్. అది నేను ఒక ఫిజికల్ లైఫ్కే కాదు, స్పిరిచువల్ లైఫ్కి కూడా. ఐ విల్ కమ్ టు దట్ పాయింట్. అక్కడ వరకు వస్తాను. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఎలాగ దీన్ని అప్లై చేయాలనేది, భౌతికంగా విషయాలు వీటన్నిటిని కూడా చెప్తున్నా. ఏమంటే హ్యావ్ ఫెయిత్ ఆఫ్ గాడ్. ఇది నేను టైప్ చేసింది కాదండి బాబు. హ్యావ్ ఫెయిత్ ఆఫ్ గాడ్ అంటే దేవుడు ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో, ఆయన ఒక పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు ఎలా ప్రతిస్పందించాడో అటువంటి ప్రతిస్పందన నువ్వు కలిగి ఉండు. దేవుడికి భూమి లేదు, భూమి కావాలనుకున్నప్పుడు ఆయన ఏం చేశాడు? మాటతో చెప్పాడు, నువ్వు కూడా చెప్పు, జరుగుద్ది. అంత గొప్ప రక్షణ ఎలా జరుగుతుందండి మనకు? ఈ గొప్ప రక్షణ ఎలా దొరుకుతుంది మనకి? మనుషుడు నీతిమంతుడగినట్లు హృదయంలో విశ్వసిస్తాడు, రక్షణ పొందినట్లు నోటితో ఒప్పుకుంటాడు. రోమన్స్ 10:10. మనుషుడు నీతిమంతుడగినట్లుగా హృదయంలో విశ్వసిస్తాడు, రక్షణ పొందినట్లుగా నోటితో ఒప్పుకోలు చేస్తాడు. ఆ రక్షణ అంటే కేవలం నరకం నుంచి విడుదల ఒక్కటే కాదండి, నీ పాపం నుంచి విడుదల, నీ యొక్క ఫిజికల్ డిఫికల్టీ నుంచి విడుదల. లైక్ నీకు ఒక సిక్నెస్ ఉండొచ్చు, దాని నుంచి కూడా విడుదల. దేని ద్వారా? నోటితో ఒప్పుకోవడం ద్వారా. ఒప్పుకోలు అంటే నీ యొక్క ఫెయిత్ ఆపరేట్ జరుగుతుంది త్రూ యువర్ కన్ఫెషన్. నీ యొక్క ఒప్పుకోలు ద్వారా నీ యొక్క విశ్వాసం అనేది కార్యం చేస్తా పోతుంది. దేవుడు నమ్మాడు భూమి కలుగును గాక అని, కానీ అది చెప్పకుండా కూడా చేయొచ్చు కదా. ఆదికాండంలో మొదటి అధ్యాయంలో ఉంటుంది కదా, భూమి కలుగును గాక అని పలికినప్పుడు స్టార్టెడ్. లేకపోతే నీరు కలుగును గాక, ఆకాశం కలుగును గాక, స్టార్టెడ్. అలాగే మీరు దేని గురించి ప్రార్థిస్తున్నారు? గర్భఫలం కోసం ప్రార్థన చేయండి. నాకు ఐ విల్ బీ డెలివర్డ్ ఫ్రమ్ దిస్, ఏదైతే నాకు ఈ ఇన్సల్ట్ ఉందో, లేకపోతే నాకు డెలివరీ దేని గురించి అయినా. సపోజ్ మా అన్నయ్య ఢిల్లీలో ఉండిపోయాడు, నిజంగా ఇట్ ఈస్ ఇంపాసిబుల్ దట్ హీ కెన్ కమ్ హియర్. తను ఢిల్లీలో ఢిల్లీ గవర్నమెంట్ కింద ఉండిపోయిన ఒక జాబ్, అది ఢిల్లీ మెట్రో. ఇక్కడ చెన్నై లేకపోతే ఈ పరిసర ప్రాంతాలకు రావడానికి ఇది తమిళనాడు గవర్నమెంట్. ఇంటర్ స్టేట్ అనేది ఎక్కడ జరగదు, సెంట్రల్లో జరుగుద్ది. కానీ ఎక్కడైనా గవర్నమెంట్ యొక్క ఆస్తులు, కంపెనీలు ఇవన్నీ కూడా ప్రైవేట్ కంపెనీ వాళ్ళు తీసుకుంటారనమాట. గవర్నమెంట్ రన్ చేయలేకపోతే, లేదా గవర్నమెంట్ చేయడానికి ప్రైవేట్ సపోర్ట్ తీసుకుంటుంది. షార్లో జరుగుతుంది, డిఫరెంట్ దీనికి ఇచ్చేస్తారు ప్రైవేట్ వాళ్ళకి, వాళ్ళు చేస్తుంటారనమాట. ఎల్ఎన్టీ, హెచ్ఈసి, ఇలాగా పిఈఎల్ అంటే గవర్నమెంట్ స్టాఫ్కి అయితే ఎక్కువ డబ్బులు ఇవ్వాలి ఇవన్నీ అని చెప్పేసి. ఇక్కడ ఉల్టా చెన్నై మెట్రోని ఢిల్లీ గవర్నమెంట్ తీసుకుంది, దాంట్లో మా అన్నయ్య వస్తున్నాడు. అప్లికేషన్స్ అడిగారు, ఓకే ఐ బిలీవ్ ఎంత జరిగింది, అది జరగదా? తలుపులు ఢిల్లీ నుంచి తమిళనాడుకి అప్లికేషన్ అడిగినప్పుడు అది చేయలేడా? బట్ ఇట్ టుక్ ఫర్ మీ మోర్ దెన్ 5 years ఆర్ ఆల్మోస్ట్ 5 years. మనం చేయాల్సిందంటే ఏంటంటే విశ్వాసంతో అడగడమే. అది చేస్తాడో చేయడో అంటే అది విశ్వాసం అనుకోదు, నువ్వు గొప్పతనం అనుకుంటున్నావేమో. ఆ దేవుడి దృష్టిలో విశ్వాసం ఉంది. నువ్వు చేస్తావు అని అంటాం, దేవుడు హ్యాపీ ఫీల్ అవుతాడు. డాడీ యూ విల్ డూ ఇట్, దాన్ని దేవుడు హ్యాపీ ఫీల్ అవుతాడు. ఒకటి నిజం, ఆయన చేసినా చేయకపోయినా ఆయన దేవుడు, ఆయన మనం విశ్వసిస్తాం. కానీ నీ పరిస్థితి గుండా వచ్చినప్పుడు దాన్ని తీసుకురాకు. ఇప్పుడు ఏం చెప్పాలంటే యు ఆర్ గాడ్, యు ఆర్ ఆల్ మైటీ, యూ కెన్ డెలివర్ మీ ఫ్రమ్ ఆల్ ద డేంజర్స్. ఎందుకు చెప్పాలంటున్నానంటే
నీ యొక్క శ్రమలో నువ్వు ఆ రెఫరెన్స్ కీర్తన 55 దగ్గర ఉండొచ్చు. నేను నీ యొక్క ఆపత్కాలంలో నువ్వు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, విడుదల చేస్తాను. నువ్వు నన్ను ఏం చేస్తావు? మహిమపరుస్తావు. వదిలేయండి, పర్లేదు. నీ యొక్క శ్రమలో నువ్వు నాకు మొరపెట్టు. ప్రార్థన చేయడం మానేయకు. ఎక్కడ చెప్పట్లేదు బైబిల్లో. నీ యొక్క విశ్వాసం ఆయన దగ్గరికి మరింత దగ్గరికి వెళ్ళేటట్టు చేయాలి, మరింతగా అడిగేటట్టు చేయాలి. నీ యొక్క విశ్వాసం ప్రార్థనే చేయను అనిపించేటట్టు చేయకూడదు. అది విశ్వాసం కాదు. విశ్వాసం ఏం చెప్తుందంటే, నువ్వు నాకు నీ సమస్య ఉందా, ఆ సమస్యలో మొరపెట్టు. ఆ మొరపెట్టినప్పుడు నేను నీకు విడుదల చేస్తా. విడుదల చేస్తే నువ్వేం చేస్తావంటే నన్ను మహిమపరుస్తావు. నువ్వు అవకాశం ఇవ్వట్లేదు. నేను ఆ ఫెయిత్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నా. కొన్ని ఇయర్స్ మా అమ్మ క్యాన్సర్ వచ్చింది. ఆయన రక్షిస్తాడో రక్షించడో నాకు తెలియదు. ఐఎమ్ నాట్ ష్యూర్. అప్పుడు నేను ఎలా ప్రార్థిస్తాను, నేను ఎలా మొరపెడతాను, నేను ఎలా విడుదల పొందినప్పుడు ఆయన స్తుతిస్తాను. అందుకని మన జీవితంలో చప్పని క్రైస్తవ జీవితం అయిపోద్ది. అప్పుడు నీ జీవితంలో చాలా మేలులు జరుగుతాయి, విడుదల పొందుతుంటావు, నీకు కృతజ్ఞత ఉండదు. నీకు తెలియదు. ఎందుకంటే నేను ప్రార్థన చేశాను, దేవుడు నన్ను విడిపించాడు, నేను ఆయన మహిమపరుస్తాను. నువ్వు ఒక కాన్సన్ట్రేటెడ్గా ఒకటి అడుగుతున్నావు కదా. నవ్ ఐఎమ్ గ్లోరిఫైయింగ్ ద గాడ్. నేను దేవుడిని మహిమపరుస్తాను. మా అన్నయ్యని ఇప్పుడు డెలివరీ చేసిన దేవుడే అని. ఎందుకంటే ఐఎమ్ ప్రేయింగ్ డైలీ. ఓకే, మీ సమస్య ఎటువంటిదైనా ప్రార్థన చేయండి. ప్రార్థన చేయడంతో పాటు అది కొండ వంటి ఇప్పుడు ఇంకొక స్టెప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం. బ్రదర్ టైం ఎంత అయింది బ్రదర్? 10:35 10:45. నాకు 10:10కి ఇచ్చారు బ్రదర్. ఐ కెనాట్ కంప్లీట్. ఐ థింక్ ఓకే, ఐ కెన్ కంప్లీట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. నిజంగా చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాను. వీలుంటే తర్వాత చూద్దాం. ఒక లెవెల్ వరకు ఇలా అయిపోదాం. ఓకే, ప్రైజ్ లార్డ్. ఏం చెప్తున్నాను? ఓకే, నేను రక్షణ కలిగినట్లుగా నోటితో ఒప్పుకోవాలి. ఆ రక్షణ అనేది కేవలం ఒక నరకం నుంచి విడుదల ఒక్కటే కాదు. శాల్వేషన్ అనే ఫారంకు సోజోరియో అంటే సోజో అంటే నీకు ఆ శాల్వేషన్ అనే పదము మనము రక్షణ అంటాం కదా. ఆ రక్షణ అనే పదానికి ప్రతి దగ్గర హెల్త్. నీకు హెల్త్ కావాలా? సోజో. నీకు విడుదల? సోజో. నీ యొక్క జయము? సోజో. శాల్వేషన్, అతను రక్షకుడు. దేని నుంచి? ఒక పాపం నుంచే కాదండి, నీ యొక్క ప్రతి ఒక్క ఆటంకం నుంచి, నీ యొక్క ప్రతి లోతు నుంచి, ప్రతి ఒక్క గుంట నుంచి నిన్ను విడిపించగల రక్షకుడు ఆయన. ఆ సో దట్ ఈస్ ద వర్డ్ కాల్డ్ సాల్వేషన్. సో నీకు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నావో, నువ్వు కాన్స్టెంట్గా డిఫీట్ అయిపోతున్నావు స్పిరిచువల్ లైఫ్లో. ఒక కోపాన్ని జయించలేకపోతున్నావు, లేకపోతే ఒక అసూయని జయించలేదు, ఒక డిఫికల్ట్ పర్సన్ని నువ్వు ఫేస్ చేయలేకపోతున్నావు. యు క్లైమ్, ఐఎమ్ గోయింగ్ టు బీ డెలివర్డ్. నేను దీని నుంచి విడుదల పొందబోతున్నాను. నోటితో ఒప్పుకోవాలి, చెయ్యి. నువ్వు ఈవెన్ నేను పడిపోయాను, నువ్వు రాంగ్ ప్లేస్లో ఉన్నావు, నువ్వు వాటంలో ఉన్నావు అని చెప్పినా కూడా మేకా సువార్త 7వ అధ్యాయం 7-9 మీకా సువార్త అన్నానా? సారీ, బుక్ ఆఫ్ మైకా 7వ అధ్యాయం 7-9. చదవండి 9వ వచనం వరకు. చాలు. ఇక్కడ చూడండి, మేకా ఒక పరిస్థితి గుండా ఉన్నాడు. మేకా చేస్తున్న ప్రార్థన లేకపోతే ప్రొక్లమేషన్ చూడండి 7వ వచనం నుంచి. యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. నా దేవుడు, చెప్పండి అక్కడ ఏం రాస్తుందో, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఆలకిస్తాడో లేదని లేదు, ఆలకించును అని ఉంది. దట్ ఈస్ ద ఫెయిత్. దాన్ని దేవుడు విశ్వాసం అని చెప్తాడు. నా శత్రువా, మీరు ఓటంలో ఉన్నారు స్పిరిచువల్గా, నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతను. ప్రతి ఒక్క విశ్వాసి తన జీవితంలో విశ్వాస సంబంధమైన పోరాటం ఆడేటప్పుడు, లైక్ నిన్న నాకు సపోజ్ మెసేజ్ చెప్పమన్నప్పుడు నేను ఇలా ఉన్నానే అని ఆలోచించకూడదు. నేను
లేకపోతే ఎవరైనా సరే ఏదైనా ఒక దేవుడి యొక్క కార్యం చేయాలనుకునేటప్పుడు, లేకపోతే ఏ కార్యం చేయాలన్నప్పుడు కూడా నేను బలహీనుడిని, ఇవేం చూడాల్సిన అవసరం లేదు, మనం క్లైమ్ చేయాలి, విశ్వసించాలి. నేను యెహోవా దృష్టికి పాపం చేసేది కనుక ఆయన నా పక్షం వ్యాజ్యమాడి నా పక్షం న్యాయం తీర్చే వరకు నేను ఆయన కోపాగ్ని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూసేదను. నేను ఈ చీకట్లో ఉండిపోను, ఆయన నన్ను వెలుగులోకి రప్పించును. దాని తర్వాత ఈ రక్షణకు ఒప్పుకోవాలి, చూసాం కదా. తర్వాత ఏముంటుందంటే ఆ రోమపత్రిక 10:11-13 వచనాల్లో ఆయన యందు విశ్వసించువాడు సిగ్గుపడడు, కలవరపడడు ఉంది. అది యెషయా గ్రంథం 28:16 వచనం. అదే మాటని ఇక్కడ రోమపత్రికలో కోట్ చేసేటప్పుడు ఏమన్నాడంటే ఆయన యందు విశ్వసించువాడు సిగ్గుపడడు. అంటే మీరు ప్రార్థన చేశాక మీరు ఇంకా ఆ భారం భరిస్తున్నారంటే, మీలో ఇంకా స్ట్రెస్ ఉంది అంటే, ఆ స్ట్రెస్ అంటే మీరు ఇంకా ఏం చేస్తున్నారంటే విశ్వాసాన్ని పూర్తిగా మీరు ఎక్సర్సైజ్ చేయట్లేదు. దాన్ని మీరు చెప్పాలి, విశ్వసించువాడు సిగ్గుపడడు. అదే మాట ఎక్కడి నుండి తీసుకున్నాడు అంటే పాత నిబంధనలో యెషయా గ్రంథం 28:16. అది ఇప్పుడు డిస్ప్లే చేయము, టైం లేదు. అక్కడేముందంటే విశ్వాసం ఉంచువాడు, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో వాడు కలవరపడడు అని ఉంది. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, విశ్వాసం ఉంచుతున్నాను అంటున్నావు, యేసుప్రభువునందు నమ్మిక ఉంచుతున్నాను అంటున్నావు, ఇంకా కలవరపడుతున్నావు, స్ట్రెస్ అవుతున్నావు అంటే నువ్వు నిజంగా విశ్వాసం ఉంచలేదు. దీనికి సొల్యూషన్, దీన్ని నేను కండెమ్నేషన్ చేయట్లేదు, నిందించట్లా నేను. దీనికి మనకి ఈ పరిస్థితి కూడా అందరం వెళ్తాం. దానికి సొల్యూషన్, ఆ ట్రబుల్, ఒక డిసీజ్ ఉంటుంది, క్రానిక్గా ఉంటుంది, దాని నుంచి డెలివరెన్స్ ఉండదు. అప్పుడు ఏంటి, నువ్వు ప్రార్థించినది జరగట్లేదని కలవరపడడం కాదు. ఎందుకంటే విశ్వాసం ఉంచేవాడు కలవరపడు. నువ్వు కలవరపడుతున్నావు అంటే రియల్గా నీ ఫెయిత్ సబ్స్టెన్స్ అంతగా లేదు, ఊరికే నా దగ్గర బియ్యం ఉందని చెప్తున్న ఖాళీ సంచి చూపిస్తున్నట్టు. సో లెటస్ రైజ్ అప్ అంటే మనం మేలుకొందాం, వేకప్. బోరింగ్గా ఉందని వాళ్ళు చేతులు ఎత్తండి. చేతులు ఎత్తలేనంత బోరింగ్ ఉందన్నమాట. బ్రదర్ స్పీక్ అనే వర్డ్ ఒకటి పెట్టండి. ఇందాక చెప్పడం మర్చిపోయాను. నేను విశ్వసించి తిని అంటే విశ్వాసం అంటే ఏంటో అక్కడ చెప్పాము. మాటలాడి తిని, ఆ పదానికి అర్థం ఇది, స్పీక్. ఆ మాటకు అర్థం మీరు చూడండి అక్కడ ఏముంది అసలు. అక్క చదవగలిగిన వాళ్ళు ఎవరైనా చదవండి. కమాండ్, కమ్యూన్, కమ్యూనికేట్, డిక్లేర్, డిస్ట్రాయ్, డైరెక్ట్, ఎక్స్ప్లెయిన్, ఎక్స్ప్రెస్ అండ్ సో ఆన్. అందులో మాటలు ఒక్కొక్కటి చూసారా. నేను విశ్వసించి తిని కనుక మాటలాడి తిని అంటే మనం ఒక చప్పగా ఒక పదంలా ఉంది, కానీ దాని రూట్లోకి వెళ్తే చూడండి ఎంత బ్యూటీగా ఉందో. ఐ కమాండెడ్ దట్ ఈస్ టు బీ హ్యాపెన్, ఐ డిక్లేర్డ్ టు బీ డెలివర్డ్, ఐ డైరెక్టెడ్. ఆ సిచ్యువేషన్ అతను డైరెక్ట్ చేస్తున్నాడంట, నువ్వు ఇటు కాదు అడిపో అని చెప్పేసి తనకు వస్తున్న ఆపోజిట్ ఎనిమీని. హౌ బ్యూటిఫుల్, ఎంత బాగుంది కదా. సో మన విశ్వాస జీవితంలో ఒప్పుకోలు అనేది ముఖ్యం. 2 minutes థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఫస్ట్ స్పిరిచువల్ లైఫ్కు వద్దాము. స్పిరిచువల్ లైఫ్లో ఎలా ఉంటుందంటే చాలాసార్లు నువ్వు బలహీనుడివి, నువ్వు ఇందులో తప్పిదం చేస్తావు, అందులో పడిపోయావు, నువ్వు ఇంకా బలహీనుడు కదా, నువ్వు ఇంకేం చేస్తావు, ఇలాంటి అంశాలు ఎన్నో వస్తాయండి. కానీ బైబిల్ ఒకటి చెప్తుంది మన గురించి, దాని నుంచి మనం బలం పొందుకోవాలి. ఎప్పుడు కూడా ఏ పని తలపట్టాలన్నా కూడాను ప్రభు యొక్క వాక్యం నుండి మనము బలం తెచ్చుకోవాలి. ఏంటంటే కొన్ని స్టాండర్డ్స్ దేవుడు మనకి ఇచ్చాడు, మనకి స్వాస్థ్యాలు ఇచ్చాడు. ఏంటంటే క్రీస్తు యేసునందు మనము దేవుని నీతి అయి ఉన్నాం. క్రీస్తు యేసు మనకు నీతి, విమోచన, పరిశుద్ధతయు, జ్ఞానమునాయను. 1 కొరింథీ 1:31. టైం లేదు, చూపించను. ఇవన్నీ కూడా మన స్వాస్థ్యాలు. యాజ్ హీ ఈజ్ సో యామ్ ఐ ఇన్ దిస్ వరల్డ్. అంటే ఆయన ఏమై ఉన్నాడో ఈ లోకంలో నేను అట్టివాడినై ఉన్నాను. అంటే నువ్వు పాపివి, నువ్వు అంటే జకర్యాలో ఉంటుంది ఏమంటుందంటే, యెహోషువ ప్రధాన యాజకుడు ఒక దగ్గర నిలబడి ఉన్నప్పుడు యేసు ప్రభు వారు అక్కడ ఉంటారు, సాతాను అక్కడ ఉంటాడు. అక్కడ యెహోషువ దిగులతో ఉంటాడంట. ఎలా ఉంటాడంటే మలిన వస్త్రాలతో ఉంటాడు. అప్పుడు యేసయ్య ఏమని గద్దిస్తాడంటే, సాతాను చెప్తున్నా విను, అతను కొరివిలో నుండి తీయబడినటువంటి కట్టెలాగా ఉన్నాడు. ఇదిగో యెహోషువ నీకు ప్రశస్త వస్త్రములను ధరింపజేస్తున్నాను, నువ్వు నేను చెప్పిన దాన్ని భద్రంగా గైకొనని చెప్తున్నాడు. దీని నుంచి ఏం నేర్చుకోవాలంటే, నిన్ను సాతాను చూపిస్తాడు, నీ డ్రెస్ ఇంకా నీ వస్త్రం మలిన వస్త్రంగా ఉంది, నువ్వు ఇందులో తప్పులో ఉన్నావు, ఇందులో బలహీనుడిగా ఉన్నావు, ఇందులో ఇలా ఉన్నావు అనుకొని. కానీ నువ్వు క్లెయిమ్ చేసింది ఏంటంటే, వావ్. సో నువ్వు క్లెయిమ్ చేయాల్సింది ఏంట్రా అంటే,
క్రీస్తు యేసునందు నువ్వు ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్నుగా చూడడు, నిన్ను క్రీస్తులో చూస్తాడు. క్రీస్తుకు వేరుగా నువ్వు లేవు. ఆయనతో పాటు మరణించిన నువ్వు ఆయన పునరుద్ధానమైనప్పుడు ఆయనతో పాటు పునరుద్ధానుడు అయి ఉన్నావు. నీకు వేరుగా ఆయన వేరొకరిని చూడలేడు. అందుకే యోహాను సువార్త 1 యోహాను పత్రిక 4:17 ఏముంటుందంటే, ఆయన ఇప్పుడు ఎట్టివాడై ఉన్నాడో మనం అట్టివారమై ఉన్నాము. దేవుని దృష్టిలో యేసన్న గారు ఒక పాట ఉంటుంది, నా జీవం నీ కృపలో దాచితివే అంటే, బైబిల్లో ఒక మాట, నా జీవము ఇప్పుడు వేరుగా లేదు, ఆయన కృపలో దేవుని యందు దాచబడింది. ఇవన్నీ మనకి స్వాస్థ్యాలు. నేను అన్రైచియస్గా కనబడుతున్నట్టుగా నీకు చాలా సర్కమ్స్టెన్సెస్ కనబడతాయి. ఇదిగో నువ్వు కోపపడిపోయావు, ఇదిగో నువ్వు అరిచావు, నువ్వు ఇక్కడ పడిపోయావు, అక్కడ పడిపోయావు, అవన్నీ నిజంగా జరిగాయి, అందులో కొనసాగకు. కానీ జరిగింది అది వాస్తవమే, కానీ కనబడేది శాశ్వతం కాదు. కనబడేది దృశ్యమైనది నిత్యము ఉండదు, అదృశ్యమైనది నిత్యం ఉంటుంది. 2 కొరింథీయులు ఉంటుంది కదా, దృశ్యమైనది స్థిరం కాదు, అదృశ్యమైనది ఏమని దేవుడు ఏం చెప్పాడు అది నిజం. దేవుడు ఏం చెప్పాడు, అబ్రహాం కూడా నువ్వు 100 ఏళ్ళు అయిపోయావు, నువ్వు బలహీనుడివి, నీ శరీరం మృతం, నీ గర్భం ఇంకా అంటే నువ్వు ప్రొడ్యూస్ చేయలేవు, బిడ్డకు జన్మనేవలేవు, అవన్నీ వాస్తవమే. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు చెప్పింది జరుగుద్ది. దేవుడు ఏం చెప్తున్నాడు, నేను క్రీస్తు యేసునందు నీతిని అయి ఉన్నాను. నేను నా నీతి కాదు, నాకు క్రీస్తు విమోచన, క్రీస్తే నా పరిశుద్ధత, క్రీస్తే నా యొక్క నీతి, క్రీస్తే నా యొక్క జ్ఞానం. కొంతమంది అంటారు, నువ్వు వీడికి ఏం జ్ఞానం లేదురా, నాకు ఇంటర్వ్యూకి ఇంత జ్ఞానం లేదు, లేదా అక్కడ చెప్పడానికి ఈ టాలెంట్ లేదు, అది లేదు ఇది లేదని ఎన్నో లేదులు చెప్తాం. కానీ నిన్ను నువ్వు చూసుకోకు, దేవుడిని చూడు. దేవుడు ఏమంటాడంటే, క్రీస్తు నాకు జ్ఞానం అయి ఉన్నాడు. క్రీస్తుకి ఏమైనా జ్ఞానం కొదువుగా ఉందా? నువ్వు బలం తెచ్చుకోవాల్సిన ప్రతి అంశంలో నీ విశ్వాస పోరాటంలో చెప్పు సాతానుతో. నీతో సాతాను చెప్తుంటాడు, నువ్వు బలహీనుడివి, నువ్వు ఇది చేయలేవు అది చేయలేవని. కానీ సాతానుతో నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, నా జ్ఞానం కాదు, క్రీస్తు నాకు జ్ఞానం అయి ఉన్నాడు. నువ్వు బందీపడి ఉన్నావు, నువ్వు చిక్కుల్లో ఉన్నావు, క్రీస్తు నాకు విమోచన అయి ఉన్నాడు. నువ్వు అపవిత్రంగా ఉన్నావు, క్రీస్తు యేసునందు నేను నీతి అయి ఉన్నాను. నేను క్రీస్తు నాకు పరిశుద్ధత నాది కాదు. ఎవడు కూడా తన పరిశుద్ధత దేవుని ఎదుట నిలబడలేడండి. ఒకవేళ మనం మారు మనసు పొంది రక్షణ పొంది ఆయన వచ్చినప్పుడు వెళ్ళడం లేదా మరణించినప్పుడు వరకు కూడా ఆ పెర్ఫెక్షన్ జరుగుతూ ఉంటుంది. అది దేవుడు ఒప్పుకునేంత పెర్ఫెక్షన్ కాదు, ఎప్పటికి కూడా అది కాదు. క్రీస్తులోనే మనం పరిశుద్ధులం, క్రీస్తుకు వేరుగా మనం ఏమీ కాము. ఈరోజు కూడా పౌలే అన్నాడు, ఏమన్నాడు, మంచి అనేది నాలో నివసింపజాలదు. అది ఎప్పటికి నువ్వు చూసుకున్నా, 100 రోజుల తర్వాత చూసుకున్నా, 1000 రోజుల తర్వాత చూసుకున్నా, యు ఆర్ నాట్ కంప్లీట్. పరిపూర్ణుడు అయిపోవద్దు పరిపూర్ణుడు అయిపోయాను అనుకోలేం. కానీ పరిపూర్ణత దిశగా మనం ఎదగాలి. అక్కడే నేను చర్చికి మొదటి రోజు వచ్చినప్పుడు నా పక్క వాళ్ళకి ఇలా గుద్ది అలా గుద్ది ఎలా ఉన్నాను, లాస్ట్ యేసుప్రభు రాకడ వరకు అలాగే ఉంటానంటే అవ్వదు. అంటే దీని అర్థం ఏంటంటే, మన ఇంట్లో వాళ్ళతో అలా డిస్టర్బెన్స్గా ఉండడానికి వీల్లేదు. ఐ థింక్ సో ఇదంతా ఏంటి అంటే, లాస్ట్ విషయం క్లోజ్. మనము నడుచుకోవడానికి పిలువబడ్డామంటే, వెలుచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొంచున్నాం. దాని కొరకు పిలువబడ్డాం. వెలుచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకోవడానికి. అంటే వెలుచూపులు అంటే కంటికి కనబడేటప్పుడు చాలా పరిస్థితులు నీకు ఆపోజిట్గా ఉన్నట్టు కనబడతాయి. లైక్ నీకు ఈ మెడికల్ కండిషన్, మోకాలు అరిగిపోయిందని చెప్పొచ్చు, అది కనబడుతుంది నిజమే. కానీ దాన్ని నమ్మకూడదు. దేవుడు నన్ను స్వస్థపరచగలడు, దేవుడికి ఇది అసాధ్యం కాదు. దేవుడు ఐ కమాండ్ ఆర్ ఐ రెబ్యూక్ దిస్ ఈజ్ టు బి గెట్ అవుట్ ఆఫ్ మీ. అదే కదా అక్కడ మళ్ళీ మొదటికి వస్తే యేసుప్రభు వారు అంటారు, నువ్వు ఈ కొండను చూసి, కొండను ఎవడైనా ఎత్తగలడా? కొండ అంటే దేనికి సాదృశ్యం అంటే, కదిలించబడలేదు. ఆపద లేదా ఆ శ్రమ, ఆ ప్రాబ్లం కదిలించబడదు. దాన్ని కూడా నువ్వు ఏం చేయాలంటే, 4 మనుషులను వేసుకుని ఎత్తి పడిపోద్దాను అనలా. నువ్వు చెప్తే జరుగుద్ది. నమ్మండి బ్రదర్ సిస్టర్, మీరు చెప్తే జరుగుద్ది. నేను సందేహింపక అదే విశ్వాసం అంటే. విశ్వాసంతో మనం డైలీ ఏ ప్రాబ్లం అయినా కావచ్చు, యు క్లైమ్ దట్ ఇట్ ఈస్ టు బి డెలివర్డ్ ఫ్రమ్ దిస్ హార్మ్. సో విశ్వసించి మన యొక్క నడక ఎలా ఉండాలి? విశ్వాసం వెలిచూపును బట్టి, అంటే పరిస్థితులు అవి సత్యమా అంటే సత్యాలు కాదు, కనబడుతున్నాయి కానీ అది నిత్యము ఉండేది కాదు. ఈ టేబుల్ ఉంది, కనబడుతుందా? కానీ ఇది నిత్యము ఉండదు. ఒక 100 సంవత్సరాలకి అది మట్టిలో కలిసిపోవాల్సింది, ఏదైనా సరే డికే అయిపోతుంది. కానీ శాశ్వతమైనది ఏంటంటే దేవుడి వాక్యం, దాన్ని నమ్మాలి మనం. అదృశ్యమైన దాన్ని మనం నమ్మాలి. సో ఇప్పుడు అందుకోసం ఏంటి, విశ్వాసంతో నడవాలి. అక్కడ పౌలు గారికి చాలా పరిస్థితులు ఉన్నాయి.
శ్రమలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఆయన ఈ వెలుచూపుని బట్టి ఇంకా దేవుడు నన్ను విడిపించలేదా? ఇది కాదు అతను చూసేది. నేను ఆయన చేరుకోబోతున్నాను. అది విశ్వాసంతో మనం ఏ పరిస్థితినైనా కూడా విశ్వాసంతో చూసుకొని నడుచుకోవాలి. అందుకని అక్కడ చూపు, వి వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్. అక్కడ సైట్ అనే పదాన్ని గ్రీక్, అది కొత్త నిబంధన ఏ భాషలో రాశారు? గ్రీక్లో రాశారు. పాత నిబంధన హెబ్రీలో రాశారు. సో సైట్ అనే పదానికి గ్రీక్లో ఏముందంటే ఐ డూ ఎల్ఐ లీ ఆన్, ఐడాలియాన్, ఐడల్ ఇయోన్. ఐడల్ అంటే చూస్తున్న దాన్ని దేన్ని చూడగలం? ఇమేజ్. నాట్ బై సైట్ అంటే నాట్ బై ఇమేజ్, ఏదైతే కనబడుతుందో ఇమేజ్. ఇమేజ్ని మనం ఐడల్గా కూడా చెప్పచ్చు. చూడండి దాని రూట్ వర్డ్ ఎలా ఉందో, నేను టైప్ చేయలేదు. ఏమనుందంటే గ్రీక్లో ఆ పదం వాడబడింది కొత్త నిబంధన రాసేటప్పుడు ఐడాలియన్. దానికి సింపుల్ మీనింగ్ ఏంటంటే ఐడల్స్ టెంపుల్, ఒక విగ్రహారాధన ఆలయము. మనము సైట్ అంటే చూస్తున్న పరిస్థితులు బట్టి, మనకున్న పరిస్థితులు బట్టి చూసుకొని నడుస్తున్నామంటే నేను ఓడిపోతున్నా, లేకపోతే ఆ శత్రువు బలమైన వాడు, వీటిని చూసుకుంటూ, లేకపోతే నేను బలహీనుడిని, వీటిని చూసుకుంటూ నువ్వు నడుస్తున్నావు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఒక విగ్రహారాధన టెంపుల్ అంటే ఒక మందిరాన్ని చూస్తూ వెళ్తున్నావు, నువ్వు ఫెయిత్ని చూసుకుంటూ వెళ్ళట్లేదండి. అర్థమవుతుందా? అక్కడ పదం చూడండి. సైట్ అంటే చూసే వాటిని బట్టి వెళ్ళేవాడు. మీరు ఎప్పుడైనా మీ జీవితంలో చూసేవాడిని బట్టి వెళ్తున్నాను అంటే మీరు ఒకటి ఫిక్స్ అయిపోండి, ఐడల్ టెంపుల్ అంటే సింపుల్ ఒక విగ్రహారాధన, దాన్ని కూడా విగ్రహారాధనగా చెప్పారని, లేకపోతే ఒక విగ్రహాలయాన్ని చూస్తూ వెళ్తున్నావని ఒప్పుకోం కదా. నీ నడక విగ్రహాలయాన్ని చూస్తూ వెళ్తున్నావా, దేవుడిని చూస్తూ వెళ్తున్నావా, విశ్వాసాన్ని బట్టి వెళ్తున్నావా? అంటే నీ చుట్టూ జరిగే పరిస్థితులను చూస్తూ వెళ్తున్నావంటే నువ్వు ఒక విగ్రహాలయాన్ని చూస్తూ వెళ్తున్నావని దాని అర్థం. కాబట్టి మనకున్న పరిస్థితులన్నిటికీ పైకి రైజ్ అయ్యి మనము దేవుడితో పాటు ఏకీభవించి మనం క్లెయిమ్ చేద్దాం. ఏవో చెప్పాలనుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఐ థింక్ ఐ హ్యావ్ డన్ మై బెస్ట్.